మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక నాయకుడిని ఎంతగా ఆరాధిస్తున్నామో చెప్పడానికి వాళ్ళ బర్త్డేలప్పుడు లేకపోతే ప్రత్యేక సందర్భాల్లో వారి పట్ల మనం చూపించే ప్రత్యేకమైన విషసే మన ఆరాధనను చూపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అందులోనే నిన్న మొన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో కృష్ణానదిలో పడవల మధ్య పడవలతో ఆయన జెండాలు చేతిలో పట్టుకొని ప్రత్యేకమైన బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన సందర్భాన్ని చూసాం. అసలు ఆ సందర్భం ఆ విశేషాన్ని తెలియజెప్పింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ వ్యక్తి అసలు ఎందుకు అంతగా కష్టపడాల్సి వచ్చింది, వాటర్లో ప్రమాదకరంగా షూట్ చేస్తూ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మనతో మాట్లాడడానికి ఆ బర్త్డే విషయస్ని నీళ్ళల్లో కృష్ణానదిలో శుభాకాంక్షలు తెలియజేసిన పెరుమాల సతీష్ విజయనగర్ నియోజకవర్గం యూత్ నాయకులు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు అంత రిస్క్ తీసుకొని శుభాకాంక్షలు తెలియజేయాల్సి వస్తుంది? మాకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారు అంటే మాకు ఎనలేని ప్రేమ, చాలా ఎక్కువ ఇష్టం. ఆయనంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జన్మదినాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చేసుకోవడం అది సర్వసాధారణం. కానీ పార్టీ అధికారంలో లేకపోయినా సరే మా జగదీష్ రెడ్డి గారి బర్త్డేని చాలా అద్భుతంగా నిర్వహించాలి. జూలై 18వ తారీఖు నేను ఒక 10 రోజుల ముందే ఫిక్స్ అయ్యి ఆ జెండాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, హైదరాబాద్ నుంచి తెప్పించుకోవడం, ఆ పడవలతో మాట్లాడడం, అక్కడ కెమెరా వాళ్ళందరినీ మాట్లాడుకొని కొంచెం ఖర్చు అయినా సరే అటన్నీ కాదు. మా జగదీష్ రెడ్డి సారు అధికారం లేకపోయినా ఏమాత్రం తక్కువ కాదు. ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే హ్యాట్రిక్ వరుసగా 3 సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి జగదీష్ రెడ్డి గారిని ఎక్కడ కూడా తక్కువ చేయొద్దనే సదుద్దేశంతో అంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని అంత మంచి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని నాకు అనిపించింది. ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయ్యి అందరూ కూడా నాకు చాలా మంచి మన్ననలు పొందడం కూడా నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. అంత కష్టపడ్డా కూడా నాకు ఆ కష్టాన్నంతా మర్చిపోయే విధంగా నన్ను చాలా మంది అభినందించి చాలా బాగా చేసినావు, అసలు మన రాష్ట్రం మొత్తంలో కూడా ఒక కేసీఆర్ బర్త్డే లెవెల్లో జగదీష్ రెడ్డి సార్ బర్త్డే నువ్వు చాలా బాగా జరిపినవని నన్ను చాలా మంది అభినందించడం నాకు చాలా సంతోషం అనిపించింది. అందరూ అభిమానించడం వేరు, ఎవరైతే బర్త్డే విషయాలు చెప్పారో ఆ నాయకుడు అభిమానించడం వేరు. చెప్పారా ఆ నాయకుడు వీడియో చూసి మీకు ఫోన్ చేశారా? జగదీష్ రెడ్డి సారు బర్త్డే అంటే ఆ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఆయన కూడా చాలా బిజీ కార్యక్రమాలలో చాలా మంది పెద్ద నేతలను, రాష్ట్రంలో మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన కలవడం జరుగుతుంది. అంత బిజీ షెడ్యూల్లో సార్ నాకైతే ఫోన్ చేయలే, కానీ ఆయన పక్కన ఉండే వాళ్ళు పిఏలు కానీ వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసిన జగదీష్ రెడ్డి సార్ కూడా ఈ మధ్య నేను కలుస్తాడు, ఫోన్ చేసి తప్పకుండా నీ వీడియో చూడడం వల్ల సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందని నాకు తెలపడం జరిగిందని. కలిసావా ఎప్పుడైనా అసలు జగదీష్ రెడ్డి గారిని ఇప్పటివరకు మాట్లాడావా? 5 నిమిషాలు 10 నిమిషాలు జగదీష్ రెడ్డి సార్తో అంత పర్సనల్ గా మాట్లాడే టైం లేకుండే. అంతకుముందు గత 10 సంవత్సరాలలో సారు మన రాష్ట్రానికి ఒక విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడం, సారు రాష్ట్రం మొత్తాన్ని చూసుకునే బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల నేను కలవలేకపోయినా, ఇప్పుడు అధికారం పోయినాక కూడా సారు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తాన్ని సుడిగాలి పర్యటన చేస్తూ అందరి నాయకులని ఏకతాటిపై తీసుకొస్తానికి సార్ చాలా కష్టపడుతుంది జగదీష్ రెడ్డి గారు. కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా కలిసే సందర్భాలు ఎప్పుడు రాలేదు. మీటింగ్లలో కలుస్తుంటాం, నేను స్పీచ్ ఇస్తుంటా, సారు బాగా మాట్లాడిన వండడం జరిగింది, కానీ ప్రత్యేకంగా పర్సనల్ గా కలిసే సందర్భం రాలేదు. ఈ వీడియో తోటి తప్పకుండా వస్తుంది. సార్ నన్ను తప్పకుండా నాతో మాట్లాడతాడని నేను ఆశిస్తున్నాను. కలిస్తే ఏం మాట్లాడతావు అంటే ఏం జరగదు, ఏం చేస్తావు? సార్ కలిస్తే తప్పకుండా నేను కష్టపడుతున్న పార్టీ కోసం, అది పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా యాజ్ ఏ ఫుల్ టైం వర్కర్ గా నేను పార్టీ కోసం ఓన్లీ పార్టీ కోసం పనిచేయడమే నా లక్ష్యంగా పెట్టుకొని పార్టీ కోసమే పనిచేస్తున్నా. సార్ సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మంచిగా ముందు కూడా ఇంకా యూత్ పిల్లలకు కానీ ఎక్కువ మందిని మోటివేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయినా కూడా అధికారంలో ఉన్న లెవెల్లో ఇప్పుడు ఆ యూత్ విద్యార్థులందరినీ కూడా తీసుకురావడానికి నేను తప్పకుండా సహకరిస్తా. ఏది సతీష్ చెప్తున్నారు, జగదీష్ రెడ్డి గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. అభిమానము అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం లేనప్పుడు ఆ అభిమానాన్ని చూపిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. సో అందుకనే రిస్క్ అయినా కూడా తను ఈ విధంగా కృష్ణానదిలో జగదీష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యం జరిగింది. కాబట్టి తను జగదీష్ రెడ్డి గారిని ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలవలేదు, కలవడమే తన లక్ష్యము, కలవాలని అనుకుంటున్నాను. సో త్వరలోనే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు కూడా సతీష్ చెప్తా ఉన్నారు.